నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రం నందలి నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు నిజమైనటువంటి ఆప్తులు ఎవరు అనిపించుకుంటారు అన్నటువంటి సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఏ విధంగా చెప్పబడింది అంటే, మనము నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు, దుఃఖాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, మనము శత్రువుల నుంచి ఏదైనటువంటి ప్రమాదంలో ఉన్నప్పుడు, మన దగ్గర మనకు రోగప్రాప్తి సంభవించినప్పుడు, అలాగే మనం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, లేదా మన యొక్క ప్రాణం పూర్తిగా విడిచి శ్మశానం వైపు నడుస్తున్నప్పుడు, ఆ సందర్భములలో ఎవరు అయితే, ఏ వ్యక్తి అయితే మన పక్కనే ఉండి ఉంటాడో అటువంటి వ్యక్తే మనకు నిజమైనటువంటి ఆప్తులుగాను, నిజమైనటువంటి బంధువులుగాను, నిజమైనటువంటి స్నేహితులుగాను చెప్పబడుతుంది అని ఈ నీతి శాస్త్రంలో చెప్పబడింది. అర్థమైందనుకుంటున్నాను. మనకు దుఃఖాల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, అలాగే మనము ప్రాణమును పూర్తిగా విడిచి శ్మశానం వైపు నడుస్తున్నప్పుడు ఎవరైతే మన వెంట ఉంటారో వారే మనకు నిజమైనటువంటి ఆప్తులు. ఈ యొక్క నీతి సూత్రంపై మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయగలరని, కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సూత్రంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.